హే గైస్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్విగ్గీలో 100 days ఛాలెంజ్ నాది 4th డే. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఈట్ ఫీట్లో పికప్ చేసుకున్నాం. ఎండ అయితే చాలా ఘోరంగా కొడుతుంది. ఈ మెట్రో లైన్ లేకపోతే అందరు ఎండకి ఏమైపోయాలి అసలు. అది ఉన్నందుకు కొద్దిగా దాని నీడని వెళ్ళిపోతున్నాం. మనం ఆర్డర్ ఇక్కడే అనుకుంటా, పక్కనే. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేయగానే మనకు 50 రూపీస్ అయితే వచ్చాయి. దీంట్లో 30 రూపీస్ సర్జ్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగ్ చేయాలి. పడింది నెక్స్ట్ ఆర్డర్ కూడా. ఓ స్పైసీ వెన్యూ నుంచి మోసాపేట కేపీహెచ్పి 5th పీస్ పడింది. 84 రూపీస్ ఇచ్చిండు. ఇక్కడ ఆప్రికాట్ డిలైట్ పడింది మనకు ఒకటి. ఓహో, మనం ఆల్రెడీ గోడకి ఎగబడ్డాగా. ఫుడ్ రెడీ కాలే మనది, సో టైం పడుతుంది. ఎప్పుడు ఇస్తాడో ఏందో మరి. ఫైనల్లీ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. అంతమందిలో చూసుకొని వెళ్తే వచ్చింది మన ఆర్డర్. సో ఇంకా ఇది డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్దాం, పికప్ కొట్టేసుకుందాం. ఇక్కడ లొకేషన్లో ఉన్న ఫ్లాట్ నెంబర్ పెట్టాలి, బ్లాక్ నెంబర్ పెట్టలే, ఏం పెట్టలే. అవుట్ గేట్ దగ్గర అన్న. వస్తున్నాను. ఓకే, ఈ లోదా బ్లేజర్ డెలివరీ చేసేసాం. ఇంకా రిటర్న్ ఆర్డర్ పడితే జోన్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 93 12 వెయిటింగ్ ఛార్జెస్ ఉంది. అంటే రిటర్న్ ఆర్డర్ వేసాడు పక్క. ఇదేంట్రా ఇలా వేసాడు. కేపీఎస్సీలో ఉన్న పికప్ హైటెక్ సిటీ మెట్రో కింద తీసుకోవాలి. జోమోస్ ద మోమో కంపెనీ. డెలివరీ అక్కడే ఇమేజ్ గార్డెన్స్ రోడ్లో ఇచ్చేయాలి కదా. అయ్యప్ప సొసైటీ అనుకుంటా. అయ్యప్ప సొసైటీ. పికప్ ఏంది ఇంత లాంగ్ గుంజడం అసలు. వచ్చేసాం భయ్యా. 'వెల్కమ్'. ఈ ఎండలో ట్రాఫిక్లో నిలబడాలంటే వామ్మో, బాడీ మొత్తం ఏదో స్నానం చేసినట్టు పచ్చిగా అయిపోతుంది, తడిగా చెమటలు గారి. ఎందుకంటే వెహికల్స్ నుంచి బాగా హీట్ వస్తుంది. మొత్తం ఆ హీట్ వల్ల బాడీ కూడా బాగా హీట్ అయిపోతుంది. అమ్మయ్య, గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఇప్పుడైనా దాటిపోయింటే బాగుండే నేను. ఈ అమ్మాయి క్రీమ్ స్టోన్లా తాగడానికి కొన్ని నీళ్ళు అడుగుతలేమంటున్నాడు. మరి ఈ కొడుకులు ఏం తాగుతారో లోపల, ఏమన్నా చేసుకొని తాగుతారో ఏందో మరి. అమ్మ తాగడానికి ఒక గ్లాస్ ఇవ్వడానికి బర్రెంది అయ్యా వాళ్ళకి. వెల్కమ్. $145. ఓకే, థ్యాంక్ యూ. చెక్ ది పంజాబ్. ఇంకా ఫుడ్ రెడీ రాలేదు. ఫుడ్ రెడీ వస్తుంది అనుకుంటా. ఫుడ్ రెడీ आता भैया, फूड रेडी आता. ఆర్డర్ డెలివరీ అయిపోయింది. మొత్తం అమౌంట్ వచ్చేసి 536 అయింది. ఆర్డర్లేమో 8 ఆర్డర్స్ అయినాయి.
లాగిన్ టైం 3 hours 8 minutes అయింది మొత్తం. ఇంకా 40 minutes లాగిన్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి. ఆర్డర్ ఏం చెయ్యట్లేదు, సో మెల్లగా రూమ్ సైడ్ పోదామని పోతున్నా. ఇంకా లాగిన్ టైం కూడా కాలేదు, ఆన్ చేసుకొని పోతున్నా. కొంపదీసి రూమ్ దగ్గరకు పోగానే వేస్తాడో ఏమో తెలియదు, ఇంకా చూసుకోవాలి. అంటే ఇక్కడ రూమ్కి దగ్గరలో నేను కదా, ఇక టైం వేస్ట్ ఎందుకు చేయడం, మెల్ల రూమ్ దగ్గరికి వెళ్తే పని అవుతుంది కదా అని వెళ్తున్నా. ఇక్కడైతే ఆర్డర్ వేయట్లేదు, మరి రూమ్ దగ్గరికి పోయి లోపు మధ్యలో ఏం చేస్తాడో తెలియదు. ఇక మొత్తం ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు నైట్ ప్రోగ్రామ్స్. ఆన్ చేసినాక ఇది దాదూస్ ఆర్డర్ పడింది. ఇది ఫుడ్ రెడీ వచ్చారా 624 అయింది. ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. వచ్చింది మన ఆర్డర్. గోప్రో కెమెరా అమ్మా, వీడియోస్ తీయడానికి. ఇదా 10,000 పడ్డు. నంబర్ వెల్కమ్. అది డెలివరీ చేయగానే చౌమాన్ ఆర్డర్ పడింది. ఇంటర్వ్యూలోకి వెళ్ళి తీసుకోవాలి. ఇది 9817. ఇది పికప్ చేసేసుకున్న. ఎక్కడ ఇచ్చాలి? వర్షిత భక్తుల శ్రీ సాయి నవ్య శ్రీ హాస్టల్ అంట. ఓకే, మండి 36. टू 325 25. कैमरा है? हाँ, रिकॉर्डिंग हो रहा है। हम रिकॉर्डिंग। हाँ, स्पेशल क्या है? क्या करते हैं? ब्लॉगिंग करते हैं। हाँ, हमारे पास भी ब्लॉग करते हैं। ఇది పికప్ అయిపోయింది. ఈ ఆర్డర్కి ఏం చెప్పాలి అసలు. మనీ ఎంత తక్కువ వేసినంటే, నేను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నప్పుడు ఆర్డర్ పడ్డది. దీన్ని తీసుకొని షేక్పేట్లో ఇవ్వాలి. అమౌంట్ ఏమో 24 వేసిండు, ఛార్జ్ కలిపితే 44. ఆర్డర్ అయితే ఇక్కడ డెలివరీ చేశా. అంటే పైకి వెళ్ళి ఇవ్వలేదు, సెక్యూరిటీ తీసుకెళ్ళి ఇచ్చేస్తారంట. అన్ని అపార్ట్మెంట్లో ఎలాగే ఉంటే ఎంత బాగుంటుందో, మా టైం వేస్ట్ అవ్వకుండా. నెక్స్ట్ ఆర్డర్ రావట్లేదు ఇంకా. ఏంట్రా బాబు ఇలా చంపుతున్నాడు ఈరోజు. నేను ఆల్రెడీ షేక్పేట్లో ఉన్నా. ఇది మళ్ళీ రోడ్ నెంబర్ 51, 52కి వెళ్ళి తెలుగు మీడియంలో పికప్ చేసుకోవాలి. తెలుగు మీడియంలో పికప్ చేసుకొని ఇది ఎక్కడ నెక్నంపూర్లో ఇవ్వాలి.
84 రూపీస్ ఇచ్చిండు. దాంట్లో 35 సర్జే ఉంది. తప్పదుగా ఇంకా వెళ్ళాలి, ఏం చేస్తాం. కన్ఫర్మ్. మహేష్ ఇదా 10,000. 10,000 అంటే మన సిచ్యువేషన్ అయితే కొద్దా అర్థం కాలే. రోడ్ మీద సిచ్యువేషన్ అయితే కొద్ది రికార్డ్ చేస్తా అంటే రికార్డ్ లో ఉందా అది? వ్లాగింగ్ చేస్తా స్విగ్గీలోనే వ్లాగ్స్ చేస్తా. అవునా? చూపడు అలా ఎట్లా ఉంటుంది మీ ఫస్ట్లో మహేష్ యాదవ్ అని ఉంటుంది ఇష్టాలు. నేనైతే తెలిసి వస్తాను తెలియక వస్తానో తెలియదు కానీ ఎటు పోయినా ఈ మార్కెట్లలోనే ఇరుక్కుంటా. ఈ మార్కెట్లు ఓ అమ్మాయి సైడ్ బ్రో ముందర చూడక్క. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పోవాలనుకుంటామా, లెఫ్ట్ కొట్టేస్తా. ఈడ కాదా, ఇంకో ముందర లెఫ్ట్ ఉందా? చిన్న జరుగు చిన్న. ఇది టెంపుల్. ఆర్డర్ అయితే డెలివరీ చేసిన 84 10 రూపీస్ రిటర్న్ బోనస్ పెట్టిండు. అమౌంట్ ఎంత అయింది? ఓ టార్గెట్ అయిపోయిందా మంది? అయిపోయింది టార్గెట్. ఇంకా లాగిన్ టైం కోసం వెయిట్ చేయాలంతే. 802 రూపీస్ అయింది. ఇందాక ఒక రెస్టారెంట్కి వెళ్ళా, బిర్యానీస్ అండ్ మోర్ అని, ఈ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి. ఆమె కెమెరా చూసి కెమెరా ఆఫ్ చేయి ఫస్ట్ అంటది. నాకు అర్థం కాదు కెమెరా ఎందుకు ఆఫ్ చేయమన్నది. నేను ఎలాగో వాళ్ళ ఫేసులు చూపించాను, మరి ఎందుకు ఆఫ్ చేయమన్నట్టు కెమెరా? ఏందో ఏమో ఈ జనాలు. ఇంకా 1 అవర్ టైం ఉంది. ఇప్పుడు బ్యాచ్ ఆర్డర్ పడింది. ఈ చిక్కిపేట దున్న బిర్యానీ ఎస్ఆర్ నగర్ నుంచి పడింది. కానీ బయట వర్షం పడేలా ఉంది మొత్తానికి. వర్షం పడకముందే లాగిన్ టైం అయిపోయి రూమ్కి వెళ్ళిపోతే బాగుండే. సరే ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఒకటి రెడీ ఉంది, ఒకటి రెడీ లేదు. అమ్మ తల్లి, మీరు లేడీస్ హాస్టల్స్ ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని పెట్టకండి అమ్మ. ఇక్కడ బయట చూస్తే అపార్ట్మెంట్ లాగానే ఉంది, లోపలికి వెళ్తే లేడీస్ హాస్టల్ ఉంది. సడన్గా పైకి వెళ్ళింటే అయిపోతుంది. సడన్గా పైకి వెళ్ళిపోయింటే నా పని అంతే ఉండే. ఇంతకుముందు ఒకసారి ఇలాగే జరిగింది. డైరెక్ట్ 4th ఫ్లోర్కి వెళ్ళిపోయినా లేడీస్ హాస్టల్లోకి. ఆ పిల్ల ఒక అమ్మాయి ఉండి నువ్వు లోపలికి రావద్దు 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 అంటది. ఎందుకు రావాలో నాకు అర్థం కాలే, ఎందుకు రావద్దన్నావు. తర్వాత లాస్ట్కి చెప్పింది లేడీస్ హాస్టల్లో మీరు రావద్దు అన్నది. సరే సరే అని అప్పటికప్పుడే ఇక్కడ ప్యాక్ అయినా నాకు. మళ్ళీ బ్యానెల్ తీసుకొని కిందికి పోయినా. అలా ఉంటుంది. సో ఈ లేడీస్ హాస్టల్స్ ఉన్నప్పుడు మీరు జరా పెట్టకండి రూమ్ నెంబర్స్ అన్నీ. బ్యాంకులోడే తాగినట్టున్నారు లంచా కొడుకులు. ఓ గాడ్, వర్షం స్టార్ట్ అయింది. ఆర్డర్ పడింది.
ఓకేలే, ఇది చూస్తాం కాసేపు చూడకుండా పికప్ చేసుకుంటా లేదంటే లేదు. టైం అయిపోయిన తర్వాత రిజెక్ట్ కొట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు వర్షం తగ్గింది, పికప్ చేసుకుంటాం. పికప్ చేసుకున్నాం. ఏంటి మాదాపూర్లోనే ఇచ్చేయాలి, తొందరగా ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చేసిన. ఇంకా లేకపోతే ఇక్కడ రూమ్కి దగ్గరలో ఉండే జూబ్లీస్లో వెళ్ళిపోతుండే. ఫైనల్లీ డ్యూటీ అయిపోయింది. ఇది కూడా డెలివరీ చేసిన. అమౌంట్ వచ్చేసి 1096 అయింది. ఇంకా 348 ఇన్సెంటివ్ కలుస్తుంది. మొత్తం కలిసి 1400 దాకా అవ్వచ్చు. ఆర్డర్స్ ఎన్ని చేసిన అంటారా? ఆర్డర్స్ 18 ఆర్డర్స్ డెలివరీ చేసిన. లాగిన్ టైం 8 hours 47 minutes లాగిన్ టైం.